హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి తాజా నిర్ణయం, మార్గదర్శకాలు అంటూ ఆ నోటిఫికేషన్లో వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు అమలు దిశగా కసరత్తు వేగవంతం చేసింది. వచ్చే నెల మేలో తల్లికి వందనం అమలుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జూన్ 12 తేదీన కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త ఉపాధ్యాయుల నియామకం పూర్తి చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ భేటీలో డిఎస్సి నోటిఫికేషన్ జారీ తేదీ పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు వచ్చే నెలలో తల్లికి వందనం పథకం అమలుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే బడ్జెట్లో నిధులు కేటాయించారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున తల్లి ఖాతాలో నిధులు జమ చేస్తామని తాజాగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కాగా ఇప్పటికే ఈ పథకం అమలుకు వీలుగా అర్హతలు, మార్గదర్శకాలపైన కసరత్తు కొనసాగుతుంది. ఇక్కడ మనకు గతంలో చూసుకున్నట్లయితే ఎన్నికలలో భాగంగా హామీ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం అయితే అమ్మఒడి పేరు కింద ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా సరే ఒకరికి మాత్రమే ఈ పథకం కింద 15,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆ 15,000లో కూడా 2,000 రూపాయలు తగ్గించి 13,000 రూపాయలు జమ చేసేవాళ్ళు. అయితే ఎన్నికలలో భాగంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటున్నారో వారందరికీ కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకం వర్తిస్తుంది. ఈ పథకానికి ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున జమ చేస్తామని చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ పథకానికి సంబంధించి మనకు ఎప్పుడు విడుదల చేస్తారు అని కూడా చెప్పారు. తేదీ అయితే ఇంకా ఖరారు చేయలేదు, కానీ మనకు ఏ మంత్లో రిలీజ్ చేస్తారో ముందుగానే చెప్పేశారు. కొత్త విద్యా సంవత్సరం జూన్ 12వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది కనుక కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాక మునిపే ఈ యొక్క విద్యార్థుల ఖాతాలో 15,000 రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది. మనకు మే నెలలో ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ పథకాన్ని విడుదల చేసే ముందే మనకు మార్గదర్శకాలు కావాలి కదా. ఈ పథకానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు ఏమేమి విడుదల చేస్తారో ఒక ఆలోచన ప్రకారం అయితే ప్రభుత్వం వారు ముందుకు వెళ్తున్నారు. గతంలో చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను ఇప్పుడు అమలు చేసేది లేదు అని కూడా కరాఖండి చేశారు. అయితే గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుందో ఒకసారి చూసుకున్నట్లయితే 2024-2025 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఇందులో ప్రాథమికంగా 69.16 లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తేల్చినట్లు సమాచారం. ఇందుకోసం దాదాపుగా 10,300 కోట్ల రూపాయలు అవసరమని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఇదే సమయంలో విద్యార్థులకు 75% హాజరు నిబంధన కొనసాగనుంది. ఆదాయ పన్ను చెల్లింపుదారులు, తెల్ల రేషన్ కార్డు లేని వారిని, 300 యూనిట్లు విద్యుత్ వినియోగించే వారిని, కారు కలిగి ఉన్న వారిని, అర్బన్ ప్రాంతాలలో 1000 చదరపు అడుగులు కలిగి ఉన్న వారికి ఈ పథకం అందటం లేదు. ఇప్పుడు కొత్త నిబంధనలను అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. విద్యుత్ వినియోగం, కారు ఉండటం వంటి నిబంధనలను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా లేక కొనసాగిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. మనకు ఇక్కడ క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. ఈ క్యాబినెట్ మీటింగ్లో అయితే ఈ అంశం పైన చర్చించే అవకాశం అయితే మనకు కనబడుతుందండి. మనకు గతంలో ఎన్నికల భాగంగా అయితే మనకు చంద్రబాబు నాయుడు గారు హామీ అయితే ఇచ్చారు. ఈ మార్గదర్శకాలను మేము తీసుకురాము, మార్గదర్శకాలు లేకుండానే విద్యార్థుల ఖాతాల్లో నేరుగా 15,000 రూపాయలు జమ చేస్తాము అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు మే నెలలో అంటే వచ్చే నెలలోనే విడుదల చేస్తారు కనుక మనకు ఈ యొక్క ఏప్రిల్ నెలలోనే తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది. ఈ మార్గదర్శకాలు అమలు చేస్తారా లేక మార్గదర్శకాలు లేకుండా
ఓన్లీ 75% హాజరు కలిగి ఉన్న విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుందన్న నిబంధన మాత్రమే ఉంచుతారా అని మనం వేచి చూడాల్సి ఉంది. సో ఇదే విధంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల్లో కూడా ఈ యొక్క ఆందోళన అయితే ఉంది. సో మా పిల్లలకు ఈ యొక్క అమ్మఒడి పథకం కింద డబ్బులు వస్తాయా రావా అని ఆలోచనలు అయితే పడ్డారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం మన ప్లస్ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.